కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అక్రమాలను ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంశీ అక్రమ మైనింగ్ వ్యవహారంతో పాటు భూ కబ్జాలు, దోపిడీ, ఇతర నేరాలను దర్యాప్తు చేసేలా సిట్ను ఏర్పాటు చేస్తూ సీఎస్ కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలో అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో వంశీ తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రావెల్, భవన నిర్మాణాల్లో వినియోగించే కంకర అక్రమంగా మైనింగ్ చేయడంతో పాటు వీటన్నింటికీ ఫైనాన్సింగ్ చేసినట్లుగాను విజిలెన్స్ గుర్తించింది. అనుచరగణంతో ఈ అక్రమ వ్యవహారాలన్నింటినీ ఓ మాఫియా తరహాలో వంశీ నడిపించినట్లుగా తేల్చింది. తద్వారా రాష్ట్ర ఖజానాకు 195 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు విజిలెన్స్ లెక్కగట్టింది. అక్రమ మైనింగ్ కారణంగా పర్యావరణము తీవ్రంగా దెబ్బతిందని నివేదికలో పేర్కొంది. అలాగే వంశీ తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడి విలువైన భూముల్ని తక్కువ ధరలకే కొనుగోలు చేశారని పేర్కొంది. ఆ భూముల్ని తన బినామీల పేరిట రిజిస్టర్ కూడా చేయించారని తేల్చింది.